నాటుకుని పోయి ఇదిగోమ్మా తినమ్మా. ఎందుకు అంత కుళ్ళుకుంటే ఒరే బంగారు ఎప్పుడు వచ్చావు? ఇదేనా నేను ఆయన ఏం చేసింది తెలుసా, మా తమ్ముడికి గాయమైంది కాలుకి, కింద పడి అది అట్లా పొడలాగా అయింది. ఆయనకి గోరింటాకు పెట్టిండు, సీమ పోతూనే ఉంది తెలుసా. కాదు నేను చిన్నప్పుడు పెట్టేవాడిని అని అంటుండు, మళ్ళా పట్టుకుంటానే ఉంటాడు. వాడు వచ్చిందో లేదో కానీ వాడు లేకున్నప్పుడల్లా నన్నేక నీవురా నా ఊరే నా ఇల్లే కానీ ఇక్కడదే ఇలా చెవులు పెట్టేది ఇప్పుడు తీసుకున్నావా? అబద్ధం ఆడకు. నాకు చెప్పాడు వాడు, నాకు చెప్పాడు. ఆయన దొంగ నాకేం అవసరం. ఏమో తీసేరమ్మా అక్కడదే అనుకుంటా వంద కొనుక్కుంటా. సాయికి పట్టుకుని ఉంటాడు, లేకపోతే వీడి దొంగ. నాకు అర్థమైపోయింది. ఎలా పోయిందమ్మా? ఎవరు వచ్చారు మా ఇంట్లోకి? ఎవరు రాలేదు. ఇక్కడ తగిలాను, ఫోన్లు అక్కడెక్కడ తగిలించారమ్మా. లేదు గుడ్లేని కూర్చున్నాం. నల్లగుడ్లు ఎవడు తీసుకుంటాడమ్మా? తెల్లగుడ్లు తీసుకుంటాడు, నల్లగుడ్లు తీసుకోరు. నల్ల గుడ్లే ఫేమస్ ఇప్పుడు. వాడు ఎందుకు తీసుకుంటాడు? అబ్బా అంత దగ్గర వెళ్ళింది. ఫోన్లే అమ్మా, ఎక్కడ కూర్చుంటాడు? కూర్చొనియా. అబ్బో సెట్ అయిపోయాడు. ఉంటదా? వెళ్ళిపోతారా? భయపడుతుండు. వీళ్ళ ఇల్లు ఎట్లా ఉంది చూడండి, ఇంత గలీజ్. ఎవరైనా ఉంటారా? ఇగో వీడే మా తమ్ముడు అయాన్. చేతి కూడా తగిలింది తప్ప డోర్ వేసి కొని పోయి గోరు పట్టుకున్నది. हाय बोल अयान, यूट्यूबर से हमारे यूट्यूबर యూట్యూబ్ పిక్చర్లు అనమాట. నేను యూట్యూబ్ ఐడి తీసి 3000 పెడుతున్నా, నీకంటే ఎక్కువ లైక్స్ పోయినాయి, ఎక్కువ మిలియన్స్. మళ్ళా బాంబులు తెచ్చి కొడతాను. మరి నేను అసలు రూమ్ లోంచి కదలేను, ఎంత తేడా వచ్చిందంటే దానికి. మొత్తం రావట్లేదమ్మా, మొత్తం రావట్లేదు. అదేందో ఉంది ఇప్పుడు కర్రె కర్రెగా గుతుకు సరి. ఏంటది? అది మటన్. మళ్ళా మాకి నీకా నయ్యులే బాబు. అసలు మేమేమో 100 రూపాయలు తెచ్చాం. అంటే మా తమ్ముడు ఇప్పుడే పోవాలా? చాలా ఎక్కువ అవుతుంది. 1,00,000 రూపాయలు కటింగ్ చేయించుకోవాలి. నేనా ఉంటే నువ్వు నా ఇంటికి ఎప్పుడు వస్తావు? నేను ఇక్కడే పూరు గుడిసులో ఉంటాను. ఆ పూరు గుడిసులో ఫ్రెండ్ అని ఎంచుకొనుకుంటాను, కొడుకని ఎంచుకొనుకుంటాను. ఎందుకంటే చాలా రోజులు అండి కటింగ్ చేయించుకో. ఈడేందో నీ ఇల్లు చుట్టూ చూస్తాండు, మరి ఏమైద్దో. అయాన్ बहुत गलीज ఉంది का, ఫుల్ గలీజ్ ఉంది का. పొలమో ప్యాలెస్ మొదటిసారి పొలమో ప్యాలెస్. అసలు వీళ్ళు ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? నల్లో నువ్వు సారి ఇంటికి తీసుకురావద్దని చెప్పానే లేదా? ఎవరు ఎందుకు వచ్చావురా? ఎవరు? నేను. నువ్వు కనకల లక్ష్మి గారుని, కనకం మాస్టర్. కనకం మాస్టర్ అరే అయిపోయింది బాబు, అందుకే నేను తీసుకురావద్దాం. వాడేమో ఏంటో పాప వాడు నిన్ను గుర్తు చేస్తాండే నిన్నటి నుంచి. కనక బొమ్మ నా పాప ఎందుకు ఏడుతుంది? ఎంత ఏడుతుందా? అయాన్ అయాన్ బంగారు ఎలా నువ్వు ఏడుతున్నావు? నాకు కొట్టేస్తున్నావు తెల్లగా. నిన్ను చూడు ఎలా ఏడుతున్నావు. నువ్వు ఎందుకు కొట్టేవాడిని? అయాన్ నువ్వు వద్దు. అయాన్ అయాన్ ఫోన్ ముట్టు బాబు. ఆమె పాప చూడు. నువ్వు ఆడ సంక నాకు, నా సంక నాకు. పైసలు ఇస్తావా? ఫోన్ పలగొట్టినా. అయ్యా పాపని ఏడిపిస్తాడు అయాన్ గాడు. వస్తున్నాను. నీ పాపని హట్రే. నువ్వు నిజంగా కొట్టేస్తాను ఏంటనుకుంటున్నావు? యాక్షన్ చేయకు. మనం ప్రేమించే దేనికైనా ప్రాణం వస్తుంది, అర్థమైందా? ప్రాణం నువ్వు అరవరు కింద ఖాళీ చేయించేస్తున్నారు రూము. అందుకేనా మా తమ్ముడికి ప్రాణం ఉంది. నువ్వు కూర్చోరా. వీడిని ఒకటేరా, వీడిని ఒకటి ఏ ఒకటి ఏ
వాడి డబ్బా తిన్నావు అనుకో లేవో కూడా నువ్వు. నేను మా ఇంట్లో అందరికి కొడతాడు వాడు. మటన్ మాకు మొత్తం ప్యాక్ చేయి 200 ఇస్తాం. అది చూసినా ఇప్పుడు 200 వేయలేదు నాకు. నేను కొలికి వచ్చేసాను. 200 కూరకి 200. కూర వండు కనుక తొందరగా. వీడియో తీసాను పంపితే మళ్ళీ పంపలేదు, గ్యాస్కి మళ్ళీ అని పంపలేదు. ఈ సాజిదన మొత్తం తెలుసా వాళ్ళ ఇంటికి కనకమంటి వాళ్ళ ఇంటికి ఎందుకు వస్తాడు తెలుసా? ఆమె మటన్ చేస్తే మంచిగా టేస్టీ. ఈయన ఏం చేస్తాడు మంచి వాసన వస్తుందని ఆమెకి అంటే కొంచెం మాటలు చెప్తాడు. సరే సరే తీసుకోండి అంటే ఏ కనకం అని మొత్తం మటన్ తింటాడు. మొత్తం నాకు వెయ్యలేనే మటన్ అంటాడు. మళ్ళా ఈయన ఎట్లాంటోడు. కరెక్టే కాంటీ. ఒక్క రోజు నా దగ్గరికి రాలేదు, 2 రోజులు నెమ్మదిగా వచ్చేసి కూర్చున్నాడు. ఆడు గుర్తుపట్టింది చూడు నిన్ను అసలు. చిన్నపిల్లడు గుర్తుపెట్టాడు. చిన్నపిల్లడే ఆడు. ఎన్ని సంవత్సరం? 60 సంవత్సరం. నువ్వు ఎగవేక్షన్ నీకు 35. వా అబ్బా పిల్లోడిని ఎత్తుకుందిరా నాయన కనకం. ఎన్నాళ్ళకి ఇట్లాంటి పుల్లోడు నీకు పుట్టాలని ఆశీర్వదిస్తున్నా నీకు. ఎందుకు గర్భంతి లేదు, పెళ్లి చేసుకుందని ఎవరన్నా కదా. అంట నా తమ్ముడు పెద్దలు కావాలి నువ్వు ముద్ర. ఒరే గోడ టంగు పడిపోతుంది. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు చిరాకు వచ్చేది. నాకు దేవుడు కొడుతున్నాడు. దేవుడికైనా కొట్టిన నువ్వు గట్టిగా అరిసేవాడు కింద దాన్ని ఖాళీ చేయించాడు. అరే నిన్ననే గ్లూకోజ్ ఎక్కించుకుంది పోనీరా పాపం. నేనే ఎక్కించుకున్నా. అందుకంటే సాయితు ఎన్ని కాయలు తింటావు సాయితు చెప్పు. నేను 150 రూపాయలు పెట్టి కొనుక్కున్నానా లేదా చెప్పు ఒకసారి. మళ్ళీ కాయ తింటున్నావు. ఏం కాయ తిన్నా? అది సీతాఫలం ఇప్పటిది కాదు. ఇగో ఈడ ఉంది చేతులు. నేను పొద్దున వచ్చినప్పుడుది, ఇప్పుడుది కాదు. నిజం కనుక నేను ఇప్పుడు నువ్వు అలా తింటాం మొదలెట్టావుంటే నేను దాచేస్తాను ఎక్కడికక్కడ. సరే దాచుకో. అగో చూసేవాడు. అరే తీయగా వీడిని పంపేయం అర్జెంటుగాని. ఇర్ఫాన్ వీడు పంపి ఏడిపియకరా పాపం అసలే. చూడు ఎంత బాగా కూర్చున్నాడు, కుదురుగానే ఉండరు. అరే వాడు చూడరా ఎంత సైలెంట్ గా ఉన్నాడు. వాడికి సిగ్గు కొత్తగా కొంచెం 10 రోజులు కానివ్వండి. లేపి లేపి కొడతాడు. ఏంది ఇది ఎంతకి ఇట్లా ఉంది మంచిగా. అయాన్ ఇర్ఫాన్ కు मार रे और घट्ट मार. ए इरफान अयान मार रे भीर मार. भीर मारो सूर मारो आगेम अर्थం అవట్లేదు మీ భాష. हम तेरे को सिर को मारेंगे तू भाग जाएगी. अयान बुड्डी को मार जा. अयान मार जा रे. अयान बुड्डी को मारेंगे. ఏ కూర్చో కూర్చోరా. నీరా మంచం తొక్కు. నా ఇంటికి వచ్చి నాదే మంచం అంటున్నావు నువ్వు. సాయంత్రం తీసుకెళ్ళిపోమని వద్దేస్తున్నాను. అదిగో ఆడుకుంటాను చిన్న పిల్లలుగా కనుక. సాయంత్రం నేను రియల్గా చెబుతున్నాను. నేను తీసుకురాకు ఇంకోసారి. ఇర్ఫాన్ ఫ్యాన్ అది అంతేగాని అమ్మమ్మ అలా ఎడుతారు. మరి ఉత్తిగా ఎడుతారా అమ్మమ్మ చూసావా? ఇర్ఫాన్ చేయకరా పాపం ఇష్టంగా తెచ్చుకుందిరా బొమ్మని. వద్దు వాళ్ళ పిల్లక అందుక కొట్టాలి. వద్దురా పాపం రా. నువ్వు అన్ని కొడతావా చెప్తావా సానుభూతి చెప్తావా? కొట్టినా కొట్టినా ఇంకోసారి వీడిని తీసుకురా. నల్లోని తీసుకురా. ఇంకోసారి తీసుకురా. చూడు అంటే నా గొంతు చాలా. వాడు వీడియో ఉందన్నట్టు చేస్తాను లేకపోతే సైలెంట్ గా ఉంటాడు. యాక్షన్ సైలెంట్ గా ఉంటాడు కనుక వాడు. ఎప్పుడు చూసినా జావా జావా జావా. ఎవరికి వాడికి తిండిపోతాడికి వాడికి నేను జావిస్తాను. నేను కాదు వాడి కప్పు సితుకుపోతుంది మళ్ళీ. ఓయ్ అమ్మ నా డైలాగ్ నేర్చుకుంది. అయ్యో 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 మా అయాన్ గడు బాగుండు కదా చిన్నగా. ఆమె డిష్ పెట్టది చెప్పకూడదు. అయాన్ అన్నం తిన్నావా? అబ్బో తిన్నా అంటాను చూడాడు. ఏం కూర ఇస్తున్నావు? నీవు మటన్. ఏం కూర ఇస్తున్నావు అమ్మా చెప్పు. ఏం కూరమ్మా? పప్పు. పప్పు. చపాతీ తింటావా? పూరి తింటావా? పప్పు వద్దు పూరి నాకు. పూరి వద్దు మాకి పూరి. ఒరే నువ్వు మాట్లాడుకో. అమ్మ తిను. పూరి వాడికి వాంతి వస్తుంది. నువ్వు నోరు మూసేయి. హాస్పిటల్ నీకు పెట్టలేదని నువ్వు నాటకం ఆడుకో. నాకు అది పడదు కూడా కానీ చూపిన కొంచెం. అది దోశ ఎన్ని రోజులు 4 రోజులు తినాలా?
నీకు ఎందుకంటావు నీళ్ళ ఎందుకు దోశ తెచ్చుకొని వదిలేసి నువ్వు? సాజితన్న దీని అత్తిపండు విరిగిపోయింది. సాజితన్న అయ్యో కనకం, నేను అట్టిపండు పైన కూర్చున్నా కనకం. ఆడు చూడు ఒకసారి ఏం ముట్టుకుంటున్నాడు వాడు చూడు. అరే ఇర్ఫాన్ గచ్చు బైట్ సీరియస్ హ్యాపీ బర్త్డే सीरियस बोल रहा हूँ, जोक नहीं. హ్యాపీ బర్త్డే కనకలక్ష్మి ఆంటీ. నీ బర్త్డే పాట కూడా పాడకూడదా? సాయితో నీకు చెప్పాను ఇదే లాస్ట్. కనుక నువ్వు మంచం మీద అట్టి పండ్లు సీతాఫలాలు పెట్టకు. ఎండు రొయ్యలు వాటిపైన నేను కూర్చుంటున్నా పోయి. ఎండు రొయ్యలు తింటారా ఎవరైనా? ఎండు రొయ్యలా? అరే ఆవిడ ఏదో తింటది, నువ్వు సైలెంట్ కూర్చోరా ఒక పక్కన. ఒకసారి చేస్తే ఇర్ఫాన్ నువ్వు ఒక్క చోట కూర్చొని మాట్లాడు. నువ్వు కోపం వచ్చేసింది ఇంక నేను మాట్లాడు. మాట్లాడరా. కనకంకి కోపం అతి తక్కువగా వచ్చిద్దిరా, వచ్చిందంటే అసలు అంతే సంగతులు. ఎండు ఖజూరాలు తింటావు. ఎండు ఖజూరాయి అలా చూసినా. అయాన్ నాకి బాగుందా పూరి? బాగుందా? పట్టుకొని తింటాం. ముగ్గులేదు ఇంకా చెప్తాను. ముగ్గు అంటే ఏంది? ముగ్గు అంటే ఏంది? అట్టి పండుగ ఎవరైనా ముగ్గు వేస్తారా? మగ్గలేదా? ఓకే మగ్గలే. ముదురువి. మా తమ్ముడు ఎట్లా అంటే అట్లా తింటుండు.